హరే కృష్ణ భక్తివాహిని ఛానల్ స్వాగతం. ఒక్క క్షణం మీ ఇంటి గడపపై దృష్టి సారించండి. ఆ గడప వెనుక తరతరాలుగా సంక్రమించిన ఆచారాలు, మీ పూర్వీకులు మీకు నేర్పిన విలువలు మరియు మీ వంశ గౌరవం నిక్షిప్తమై ఉన్నాయి. కాని ఆ విలువలకు ఉన్న పునాదే కూలిపోతే పరిస్థితేమిటి? ఒక కుటుంబంలో క్రమశిక్షణ కరువై ధర్మం కనుమరుగైపోతే రాబోయే తరం ఎంతటి భయంకరమైన చీకటిలోకి కూరుకుపోతుందో మీరెప్పుడైనా ఊహించారా? మీరు కష్టపడి సంపాదించిన సంపద మీ పిల్లలకు సుఖాన్నివ్వవచ్చు, కాని సదాచరణ లేని జీవితం వారి వినాశనానికి దారితీస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బాణాన్ని సంధించడానికి సంకోచించింది తన ప్రాణాలు పోతాయేమో అని భయపడి కాదు, కేవలం తన వంశం నాశనమైతే తన వారసుల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన మాత్రమే. మనమిప్పుడు చర్చించుకోబోయే శ్లోకం మీ కుటుంబానికి, మీ వంశ ఆచారాలకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మీరీ వీడియోను చివరి వరకు చూడకపోతే ఒక వంశం ఎలా నిలబడుతుంది, ఎలా అంతరించిపోతుంది అనే పరమసత్యాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మీ జీవితాన్ని, మీ పిల్లల భవిష్యత్తును మలుపు తిప్పగల ఈ కీలకమైన క్షణాలను వృధా చేసుకోకండి. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం నుండి 40వ శ్లోకాన్ని మనం మనసులో నిలుపుకుని అలవాటు చేసుకోవాలి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోపి భవత్యుత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఒక వంశం నాశనమైనప్పుడు తరతరాలుగా వస్తున్న శాశ్వతమైన ఆచారాలు, సాంప్రదాయాలు కూడా అంతరించిపోతాయి. ధర్మం నశించినప్పుడు ఆ వంశంలోని మిగిలిన వారందరినీ అధర్మమే పూర్తిగా ఆవహించివేస్తుంది. ఇక్కడ అర్జునుడు ఎంతటి దూరదృష్టిని ప్రదర్శిస్తున్నాడో గమనించండి. యుద్ధంలో పెద్దలు మరణిస్తే వంశ ఆచారాలను నేర్పించేవారెవరూ మిగలరని, తద్వారా సమాజం మొత్తం దిశానిర్దేశం లేక కుప్పకూలిపోతుందని అతను తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. మిత్రులారా, మన తెలుగు సంస్కృతిలో వంశ ఆచారం అనే పదానికి ఎంతో విశిష్టమైన విలువ ఉంది. మనం పండుగలు జరుపుకున్నా, ఇంట్లో ఏవైనా శుభకార్యాలు నిర్వహించినా వాటికంటూ ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. ఆ ప్రక్రియ వెనుక ఒక లోతైన అంతరార్థం దాగి ఉంటుంది. అర్జునుడు ఇలా అంటున్నాడు: కృష్ణ, ఈ యుద్ధం వల్ల కురువంశం నాశనమైతే ఆ ఆచారాలను నేర్పించే గురువులెవరూ మిగలరు. ఎక్కడైతే ధర్మం ఉండదో అక్కడ అరాచకమే రాజ్యమేలుతుంది. ఇది కేవలం ఒక రాజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరి ఇంటికి సంబంధించిన విషయం కూడా. ఈ రోజుల్లో ఆధునికత పేరిట మనం మన మూలాలను మరచిపోతున్నాం, మన పెద్దల సలహాలను పట్టించుకోవట్లేదు. కానీ గుర్తుంచుకోండి, వేర్లు లేని చెట్టు తుఫానుకు ఎలాగైతే కూలిపోతుందో, అలాగే సాంప్రదాయం లేని కుటుంబం కూడా అలాగే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక స్థితిలో పతనమైపోతుంది. ఇక్కడ అర్జునుడి భయం చాలా లోతైనది. ధర్మం అంటే కేవలం ఆచారాలు, పూజలు మాత్రమే కాదు. ధర్మం అంటే బాధ్యత. కొడుకు పట్ల తండ్రికి ఉండే బాధ్యత, శిష్యుడి పట్ల గురువుకుండే బాధ్యత లాంటిది. యుద్ధం వల్ల ఈ బంధాలు తెగిపోతే సమాజంలో విలువలు కనుమరుగవుతాయి, అధర్మం విషంలా వ్యాపిస్తుంది. మనం జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని మన రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం కూడా ఆలోచించుకోవాలి. మనం అధర్మంగా సంపాదించి మన పిల్లలకు ఇస్తే ఆ డబ్బుతో వారు సన్మార్గంలో ఉంటారని అనుకోవడం మన భ్రమ. అందుకే అర్జునుడు ఆ అలజడిని ఆపాలని కోరుకుంటున్నాడు. ఈ శ్లోకం మనకొక ప్రశ్నను సంధిస్తుంది: మనం మన పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తున్నామా, లేక ఆచారాలను బహుమతిగా ఇస్తున్నామా? ధనం ఈ రోజు ఉంటుంది, రేపు మాయం కావచ్చు, కానీ ధర్మం ఒక వంశానికి వెన్నెముక. అర్జునుడి వేదన వెనుక కృష్ణుడి మౌనంలో రహస్యముంది. వంశం నశించకూడదనే కారణంతో అర్జునుడు యుద్ధాన్ని వ్యతిరేకిస్తే కృష్ణుడు అతణ్ణి యుద్ధం చెయ్యమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? ధర్మాన్ని రక్షించడమంటే కుటుంబాన్ని కాపాడడమా, లేక పరమ సత్యాన్ని నిలబెట్టడమా? ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన అంశాలను మనం తదుపరి వీడియోలలో అన్వేషిద్దాం. మన మూలాలను గౌరవిస్తూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలనుకునే ప్రతి ఒక్కరూ దయచేసి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మన ధర్మాన్ని కాపాడుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.